ఇక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడ్డారు. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుని నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడేందుకు ఇటీవల ఎమ్మెల్యే నానాజీ పర్మిషన్ కోరారు. పర్మిషన్ రాకముందే వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులను స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆగ్రహంతో వచ్చిన ఎమ్మెల్యే పంతం నానాజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దురుసుగా ప్రవర్తించారు. నువ్వు నన్ను తట్టు చూసుకునేటో నీకు అయితే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పారు. నేను డాక్టర్ జాతిని కానీ ఇంకో జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితో ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. 2 రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడం అడగడం రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్? ఎమ్మెల్యే గారు ఏమన్నా నేనే రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు, అంతే. Dear students, faculty members, this is a very unfortunate incident which has happened in the evening, and now everybody will regret it. Now action is taken properly immediately by the district authorities, collector sir and SP sir also. And also I rang up and spoke to our health secretary, higher officials to the health side, health minister and health secretary also. They are also very sympathetic, and they asked to resolve in view of the public interest, that is public health interest and something of the public health interest. So definitely the district authorities are very helpful. Immediately they responded, immediately they came here and they tried to resolve it. And even our MLA also is very apologetic, and he is for his behavior, and definitely the action is going to be taken on all the involved people, and we will follow it 100%. You know how serious we are in this particular issue. We will definitely follow it.
కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. చూస్తున్నాం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడ్డారు. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుని నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విషయం తెలియడంతో ఇటు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంతం నానాజీ అక్కడ ఎవరైతే స్పోర్ట్స్ వైస్ చైర్మన్ కి కూడా క్షమాపణ చెప్పారు. నేను అనుకోకుండా అట్లా మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ నేను కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నానని మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే అన్కండిషనల్ గా క్షమాపణ అయితే చెప్పారు, కానీ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తున్నామంటున్నారు. ఏంటి అసలు అది ఏం జరిగింది? పవన్, కాకినాడ జిల్లాలోని రంగరాయి మెడికల్ కాలేజు ఫోరెన్సిక్ హెచ్ఓడి ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు ఆయన అనుచరులు దుర్భాషలు ఆడుతూ బూతులు ఆడుతూ ఏకంగా చేయి చేసుకునే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఏకంగా వైద్య విభాగానికి సంబంధించి ఒక ప్రొఫెషన్ ని ఈ విధంగా అందరి ముందు పచ్చి బూతులు ఆడుతూ చంపేస్తారని నేరుగా ఎమ్మెల్యే హెచ్చరించడంపై తీవ్ర స్థాయిలో వైద్య విద్యార్థుల్లోనూ అటు వైద్య అధ్యాపకుల్లోనూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే దీనికి సంబంధించి విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జిల్లా కలెక్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశించిన నేపథ్యంలో నిన్న రాత్రి 11 తర్వాత రంగరాయ మెడికల్ కాలేజీకి నేరుగా ఎమ్మెల్యే పంతం నానాజీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ వెళ్లి వైద్య విద్యార్థుల సమక్షంలో ఉమామహేశ్వరరావుతో చర్చలు జరిపారు. అయితే తాను అనుకోకుండా జరిగిందని ఆదేశంలో తిట్టాల్సి వచ్చిందని అందరి ముందు తాను క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పిన తర్వాత ఏదైతే దాడికి గురైన ఉమామహేశ్వరరావు ప్రొఫెసర్ అందరి ముందు తను ఈ విధంగా బూతులు తిట్టడం చాలా బాధ అనిపించిందని కూడా వైద్య విద్యార్థులు తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమనే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని రంగరాయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు కానీ వైద్య అధ్యాపకులు కానీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఒక పక్క ఎమ్మెల్యే పచ్చి బూతులు తిడుతూ మాస్క్ నుంచి కొట్టే ప్రయత్నం చేయడం, అదే సమయంలో వెనక నుంచి ఎమ్మెల్యే మేనల్లుడు బన్ని నేరుగా ప్రొఫెసర్ ని పై చేయి చేసుకుని తల మీద కొట్టడం కూడా వైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోల్కతాలో దాడి జరిగిందని వైద్యుల పైన, అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా దాడులు చేస్తే ఇంకా తాము ఎలా పనిచేస్తామని చెప్పి వైద్య విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఎమ్మెల్యేపై ఏమైనా కేసు పెట్టాలని కూడా వైద్య విద్యార్థులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. మరో పక్క దళిత సంఘాలు కూడా నిన్న రాత్రి నుంచి రంగరాయ మెడికల్ కాలేజ్ ఎదుట ఆందోళన దిగాయి. ఎమ్మెల్యే తీరు ఏమాత్రం బాగోలేదని దళితుడైన ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఏ విధంగా బూతులు తిడతారు, కొట్టే ప్రయత్నం కూడా చేస్తారని కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇప్పటికే జరిగిన ఘటనపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే బాధితుడు ఉమామహేశ్వరరావు కావడంతో ఈ రోజు ఎవరెవరైతే తనపై దాడి చేశారో అనే దానిపై స్పష్టంగా పేరుతో సహా ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎమ్మెల్యే పేరు ఉంచుతారా లేకపోతే ఎమ్మెల్యే మేనల్లుడు కూడా కొట్టారు కాబట్టి అతని పేరు ప్రస్తావిస్తారని కూడా తెలియాల్సి ఉంది. అయితే ఏదైతే ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరైతే నిందితులుగా పేర్కొంటారో వాళ్ళందరిపై కూడా కేసులు పెట్టాలని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని, ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని కూడా ఇప్పటికే ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఫోన్ చేస్తే కాస్త హెచ్చరించారు. ప్రధానంగా వైద్య విద్యాలయాలకు సంబంధించి కానీ చదువుకునే విద్యా సంస్థలు కానీ ఇలాంటి వ్యవహారాలు అతి జోలికి వెళ్లి ఈ విధంగా పార్టీ పరువును మంట కలపడం కూడా ఏమాత్రం క్షమార్హం కాదని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో ఏదైతే ఆర్ఎం ఫోరెన్సిక్ హెచ్ఓడి ఉమామహేశ్వరరావు ఫిర్యాదులో ఏం పేర్కొంటారో కూడా స్పష్టంగా తెలియాల్సింది. అయితే ఎమ్మెల్యే పేరు కాకుండా ఆయన మేనల్లుడు ప్రవర్తన దురుసుగా ఉన్న నేపథ్యంలో కూడా వైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరో పక్క చూస్తుంటే జరిగిన ఘటనపై రంగరాయ మెడికల్ కాలేజీ కూడా స్పష్టంగా చెప్తుంది తమ కాలేజీ చెందిన అప్పారావు ఉమామహేశ్వరరావు ఏదైతే నానాజీ పైన నాకు ఎలాంటి కోపం లేదు అనుకోకుండా జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా మరి కేసు ఎవరిపైన, అంటే ఆయన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన పైన పెడుతున్నారా నానాజీకి సంబంధించినటువంటి కేసు ఇది ఏదైతే ఉందో? స్పష్టంగా చెప్పాలి పవన్,
ప్రధానంగా చూస్తుంటే నిన్న జరిగిన ఘటనలో ఎమ్మెల్యే పంతం నానాజీ నేరుగా ఆర్ఎం ఉమామహేశ్వరరావు దగ్గరికి అదే ఏ ఫోరెన్సిక్ హెచ్ఓడి ప్లస్ రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ కూడా ఉమామహేశ్వరరావుకి వచ్చి బూతులు తిట్టి మాస్క్ తొలగించి చేయి పైకెత్తి కొట్టే ప్రయత్నం చేశారు. అయితే త్రుటిలో తప్పుకోవడంతో వెనకనే ఉన్న ఎమ్మెల్యే మేనరుడు బన్నీ నేరుగా చేయి పైకెత్తి ఏదైతే ప్రొఫెసర్ ఉమామహేశ్వరపై కొట్టారు. స్పష్టంగా వీడియోలో కూడా ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అతన్ని కూడా A1 గా చేస్తారా, A2 గా చేస్తారా, లేదంటే బూతులు తిట్టిన నానాజీ పేరును కూడా నిందితుడిగా ఇతను ప్రస్తావిస్తారనేది స్పష్టంగా కావాల్సింది. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులు చెప్పడం, అదే విధంగా ఇప్పుడు కేసు కూడా ఏ విధంగా నమోదు చేస్తారని చూడాల్సిన అవసరం.